టీటీడీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఫైనల్గా సినీ నేపథ్య గాయని గాన కోకిల సుశీల గారు క్షేమంగా వారి ఇంటికి తిరిగి వచ్చారు. సో నిజంగా అంటే ఈ 4-5 రోజులైతే అభిమానులు బాగా ఆందోళన పడ్డారు. అవును, 2-3 డేస్ నుంచి. అంటే ఆవిడ పెద్ద వయసు, 88 సంవత్సరాల వయసు ఆవిడది. ఆవిడ 1935లో విజయనగరంలో పుట్టారు. ఆవిడ తండ్రి గారు అడ్వకేట్. ఆయనకి ఒక కోరిక ఉంది, ఈవిడ్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి ఒక శాస్త్రీయ గాయనిగా చూడాలి అని. కానీ ఈవిడికి లలిత సంగీతం మీద మోజు ఎక్కువ. అంటే సినిమా పాటలు వినటం రేడియోలో. ఘంటసాల గారు కూడా అదే కాలేజీలో చదువుకున్నారు విజయనగరంలో. చదువుకున్నప్పుడు ఆయన వారాలు చేసుకునేవాడు. అలా ఒక వారం వీళ్ళింటికి కూడా వచ్చేవాడట ఆయన. వచ్చి రేడియో పెట్టమని, ఆ రోజుల్లో రేడియో ఉండటం అనేది చాలా లగ్జరీ వ్యవహారం. రేడియో పెట్టండి నేను వింటాను ఈ లోపల అని అడిగేవాడట. ఈవిడే పెట్టేదట, ఆవిడ చిన్నపిల్ల. అలా మొదలైనటువంటి ఇది. తర్వాత ఆవిడ మెడ్రాస్ రావటం, ఆకాశవాణిలో పాడటం మొదలుపెట్టింది ఆవిడ కూడా. ఆకాశవాణిలో జరిగినటువంటి ఒక పోటీకి పెండ్యాల నాగేశ్వరరావు గారు వెళ్ళి ఆవిడని తీసుకొచ్చి కన్నతల్లి అనేటువంటి సినిమాలో పాట పాడించారు. ప్రకాశ్రావు గారి కన్నతల్లిలో ఏఎం రాజాతో కలిసి మొదటిసారి ఆవిడ ఒక డ్యూయట్ పాడారు. తర్వాత ఏవిఎం కాంట్రాక్ట్లోకి వెళ్ళి ఆవిడ 3 సంవత్సరాల పాటు ఎవరికి దొరకలేదు. ఆ తర్వాత ఆవిడ ఆ కాంట్రాక్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకే సింగర్ని ఉండనివ్వలేదు. అంటే దాదాపుగా అప్పటి వరకు పాపులర్ అయినటువంటి, అంటే ఆవిడే చెప్పుకున్నారు, ఆవిడ అభిమాన గాయన అయినటువంటి పీలీల గారు, జిక్కి గారు, వీళ్ళని కూడా పక్కకి నెట్టేసి ఈవిడ ముందుకు వచ్చేసారు. అయితే ఆవిడ ప్రత్యేకంగా మిమిక్రీ చేయటము ఇటువంటిదేమీ లేకపోయినప్పటికీ ఆవిడ ఎవరికి పాడితే వారికే పాడినట్టుగా అనిపించేది. అంటే బి సరోజాదేవి దగ్గర నుంచి మొదలు పెడితే జయప్రద, జయసుధల వరకు కూడా, శ్రీదేవి వరకు అలా మెయిన్ స్ట్రీమ్ సింగర్గా ఉన్నారు. ఆవిడ చాలా కాలం క్రితం వదిలేశారు. అంటే ఏజ్ పెరుగుతోంది, ఆవిడ వేరే కొత్త సింగర్స్ వచ్చేసారు. ఇళయరాజా వరకు పాడారు ఆవిడ. ఇళయరాజా వరకు పాడారు, రాజ్కోటికి కూడా పాడారు. తర్వాత ఏఆర్ రెహమాన్ గారు ఇద్దరు సినిమాలో ఒక పాత, అంటే ఎంజీఆర్ జీవితం కాబట్టి అది ఒక ఓల్డ్ స్టైల్ సాంగ్ కోసం సుశీల గారితో పాడిద్దామని అనుకుని వద్దు బాగుండదని చెప్పి ఆవిడ మేనకోడలతో పాడించారు. సంధ్య ఆవిడ పేరు. దాదాపు సుశీల గారు పాడినట్లుగానే ఉంటుంది ఆ పాట. అలా ఎనీహో ఆవిడ అభిమానులకి సంతోషకరమైన వార్త. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా చాలా అంశాల మీద